ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే కాకినాడలో నూతనంగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ ఆయుష్ ఆసుపత్రిని ఫుల్ ఫ్లెడ్జ్ గా వినియోగంలోకి తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. అలాగే గర్ల్స్ పాలిటెక్నిక్ వసతి గృహాన్ని కూడా సిటీ ఎమ్మెల్యే వనమాడి సందర్శించి విద్యార్థుల సమస్యలను కూడా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. గురువారం సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కాకినాడ నగరంలోని జీపీటీ సముదాయం వెనక భాగంలో సుమారు 15 కోట్ల వ్యయంతో నిర్మించిన 50 పడకల ఇంటిగ్రేటెడ్ ఆయుష్ ఆసుపత్రి భవనాన్ని సందర్శించారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మాణం పూర్తయినప్పటికీ ఇప్పటి వరకు ఈ ఆసుపత్రిని అధికారికంగా స్వీకరించకపోవడంపై అధికారులతో వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం మార్పు కారణంగా బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ ప్రక్రియ పూర్తి కాకపోవడం, డాక్టర్లు మరియు సిబ్బంది నియామకాలు జరగకపోవడం వంటి అంశాలను ఎమ్మెల్యే సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ భవన నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో అవసరమైన వైద్య పరికరాలు, డాక్టర్లు, సిబ్బంది నియామకాలు పూర్తి చేసి త్వరలోనే ఆయుష్ ఆసుపత్రిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని స్పష్టం చేశారు. అనంతరం ఆయన గర్ల్స్ పాలిటెక్నిక్ వసతి గృహాన్ని సందర్శించారు. అక్కడ నివసిస్తున్న విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కంప్యూటర్లు, లైబ్రరీ, క్రీడా సామాగ్రి అవసరమని విద్యార్థుల ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. అలాగే హాస్టల్స్కు వెళ్లేందుకు సరైన రహదారి, వీధి లైట్లు లేమి కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని, ముఖ్యంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వసతి గృహాల్లోని మౌలిక సదుపాయాల మెరుగుదలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని అన్నారు. విద్యార్థుల సమస్యలను త్వరలోనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎంఎస్ఐడిసి ఈఈ రత్నరాజు, జిల్లా ఆయుష్ అధికారి సహజద్ అలీ, జీపీటీ ప్రిన్సిపల్ సుజాత, ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ బాలనాగవేణి, ఫిజికల్ డైరెక్టర్ కమల్ బాషా, సివిల్ హెడ్ రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడే చూడడానికి వచ్చాం, ఇక్కడ హాస్టల్కి వచ్చాం, పిల్లలంతా మాట్లాడడం, టీచర్స్ అందరితో మాట్లాడడం, అంత బాగానే చూస్తున్నారు. కానీ ఇక్కడ కొన్ని ఫైనాన్షియల్ కమిట్మెంట్ లేక కొన్ని పనులు చేసుకోలేకపోతున్నారు వాళ్ళు. అయితే వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటన్నది కనుక్కున్నాం. పిల్లలకి ఈరోజు ఒక 6 కంప్యూటర్స్ ఉంటే బాగుంటుందని చెప్పారు. కంప్యూటర్స్ దగ్గర మంచి ప్లే గ్రౌండ్ ఉంది, వాళ్ళు ఆడుకోవడానికి ఎటువంటి గేమ్స్ ఆడతారో దానికి కావాల్సిన కిట్స్ అన్నీ కూడా, గేమ్స్ ఆడడానికి కూడా ఏం కావాలో అవి కూడా తెలుసుకుని ఆ కంప్యూటర్స్, అదేవిధంగా గేమ్స్ ఆడడానికి ఎటువంటి కిట్స్ కావాలో ఇవి. అదే కాకుండా ఈ రోజున భోజనశాలలో కూడా చూసాం, భోజనాలు బాగానే పెడుతున్నారు. కానీ ప్లేట్లు అయితే యూనిఫామ్గా లేవు, అక్కడ గ్లాసులు లేవు. ఆ కంచాలు, గ్లాసులు కూడా ఏదైతే వారి రిక్వైర్మెంట్ ఏది ఉందో వాళ్ళకి కావాల్సినట్టుగా అన్నీ చేసి పెడతామని మీ ద్వారా తెలియజేసుకున్నాయి. ఈరోజు మన కాకినాడ నగరంలో గతంలో 2014, 19 మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ రోజున ఇక్కడ ఆయుష్ హాస్పిటల్ కట్టాలని చెప్పేసి ఆ రోజు ఇక్కడ వాళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తే ప్రభుత్వం దృష్టిలో పెట్టి మనం బిల్డింగ్ శాంక్షన్ తెచ్చుకున్నాం. 15 కోట్ల రూపాయలతో బ్రహ్మాండంగా బిల్డింగ్ కట్టాం. గత ప్రభుత్వం మళ్ళీ మన ప్రభుత్వం మారింది. గత 5 సంవత్సరాలు గత ప్రభుత్వం పూర్తి చేయలేకపోయింది. ఇప్పటి వరకు బిల్డింగ్ పూర్తి అవ్వలేదు. అది ఎట్లా ఉంది ఏంటన్నది ఒకసారి చూద్దామని ఈరోజు రావడం జరిగింది ఇక్కడికి. అయితే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయింది, అదంతా పూర్తి చేసి అక్కడ రిక్వైర్మెంట్ డాక్టర్స్, స్టాఫ్ అందరు కూడా ఇక్కడ మళ్ళీ అవకాశం కల్పించాలి. బిల్డింగ్ కట్టడం కావాల్సిన డాక్టర్స్ ఉండాలి, స్టాఫ్ ఉండాలి. అదంతా కూడా మాట్లాడి గవర్నమెంట్ ద్వారా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పనిచేసే విధానంలో తీసుకురావాలని ఈరోజు ప్లాన్ చేస్తున్నాను మీ ద్వారా తెలియజేస్తున్నాను.